టీఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడచ్చు అని అంచనా ఉందా మీకేమన్నా లేకపోతే ఇంత ముందుకే ఈ ప్రభుత్వం కోసం ఇది చేసి అంత అగమైపోయింది. ఇప్పటికే ఇప్పుడు ఇదే కుల్లాలు చేసుకుంటున్నా కూడా 100% ఏం చేయలే. ఇప్పుడు మీరు ఇప్పుడు రుణమాఫీ తెచ్చుకొని 2 లక్షలు మాఫీ చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా రేవంత్ రెడ్డి మస్తు చెప్పిండు, చూడమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేయలేకపో, కనీసం పబ్లిక్ ఇక్కడ లోకల్ ఉన్న లీడర్లు కూడా ఏమన్నా పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకుంటలేరు. అటువంటిల గురించి మనం చెప్పుకోవడానికి కాదు, కానీ కొన్ని ఆలోచనలు ఏంటంటే చెప్పన్నా టీఆర్ఎస్ అంటే నేను 9 తారీఖు వేస్తాను. 9 తారీఖు ఏ రోజు ఉంది? 9 తారీఖు అయిపోయింది కదా, ఇప్పటికే టైం అయిపోయింది. ఆయన చెప్పిన టైం బాయ్ మన టైం వస్తుంది. ఏం ఇస్తుండు, ఏం చెప్తుండు ఆయనకు అర్థం కావాలి. కొన్ని ఏంటంటే ఇప్పుడు ఈ టీఆర్ఎస్ అనేది ఆ అధికారంలోకి వస్తే అది చేసుడా చేపోను ఆయన వస్తే తెలుస్తుండే కదా. ఒకసారి అవకాశం ఇస్తే ఇంతగానం చేసిండు. మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణకు ఆయన కొంచెం ఆలోచన, ఆయన కష్టపడి చేసిన దానికి ఇంకొకసారి అవకాశం ఇస్తే ఏం చేసిన సంగతి తెలుస్తుంది. అంటే అప్పటికే 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా, ఎవరికి కేసీఆర్ కి 2 సార్లు అవకాశం ఇచ్చినా ఆయన చేసిండులే. ఏది చేసినా అన్న టైంకు మాట మీద కొన్ని చేసిండు, కంపల్సరీ చేసిండు. ఆయన చేయలేదనేది మాత్రం లేదు. ఇప్పుడు మరి మన ఉమ్మడి మీద కేసీఆర్ నిలబడుతున్నా, వెంకటరామరెడ్డి పేరు కూడా నిలబడుతుంది. ఎన్ని ఇయ్యాలా? వెంకటరామరెడ్డి పేరు అంటుంది కానీ ఎవరు నిలబడ్డా వాస్తవానికి కేసీఆర్ పేరు అనేది వాస్తవానికి ఆయన ఇలాంటి క్యాండిడేట్ ఎవరైనా సరే ఆయన తరపున టీఆర్ఎస్ తరపున ఉంటే ఎవరైనా గెలుస్తారు. కంపల్సరీ గెలుస్తుంది. అంటే కాంగ్రెస్ సర్కార్ నడుస్తుంది కదా, వాళ్ళు ఏమైనా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి సరే ఓకే. అది ఇప్పుడు నువ్వు 90 రోజుల నువ్వు అన్నావు కదా, 100 రోజులకు అవకాశం ఇచ్చి చూడాలన్నావు కదా, ఇవ్వచ్చు. కాకపోతే మాత్రం ఇప్పటికైతే ప్రజల దృష్టిలో మాత్రం ఈ బస్సులు ఫ్రీ బస్సులు పెట్టి అది పెట్టి నువ్వు దానికి మాత్రం అది కరెక్ట్ అనిపిస్తలేదు. బీజేపీ నుంచి ఎవరు నిలబడి? ఇప్పుడు బీజేపీ నుంచి రఘునందన్ రావు రఘునందన్ రావు ఎక్కడ మెదక్ ముందు కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండే, ఇప్పుడు ఈయన నిలబడుతుండొచ్చు. కానీ కేసీఆర్ తరఫున ఎవరు నిలబడ్డా మాత్రం కంపల్సరిగా కేసీఆర్ ఇప్పుడు ఈ స్థానంలో మాత్రం టీఆర్ఎస్ మాత్రం కంపల్సరీ వస్తుంది. సరే, ఇప్పుడు మన ఉమ్మడి మీద విడిచిపెట్టి రాష్ట్రం మొత్తం ఉన్న 17 ఈ లోక్సభ స్థానాలలో ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం పడుతుంది? ఈ 17 ఇట్లలో 17 ఎంపీలలో ఏ పార్టీ ఎంపీలు ఎక్కువ మందికి వెళ్తారు? టీఆర్ఎస్ వస్తుంది. కంపల్సరీ వస్తుంది. టీఆర్ఎస్ వస్తుంది. అంటే ఈ ఆలోచన ఇప్పుడు దీంట్లో మాత్రం చేసే ఈ ఆలోచనలు దీనిలో పట్టు చూస్తే కొంచెం ఏంటంటే చెప్పన్నా, ప్రభుత్వం ఒకసారి మారాలని ఒకసారి అవకాశం ఇచ్చారు. 100% చాలా సంతోషమే. కాకపోతే మాత్రం కట్టుబడి లేదు కదా, ఆ పార్టీ కూడా కట్టుబడి కొంచెం నన్ను ఉండాలి కదా. ఇప్పుడు దీన్ని చూస్తే ఆటో డ్రైవర్లు వీళ్ళు వాళ్ళంతా రోడ్డు మీద కూడా రోడ్ల మీదకి ఎక్కించి తెచ్చేంత ఆలోచన దేవద్దు కదా. కొన్ని అంటే ఆయన చేసేది మంచిగానే చేస్తుండొచ్చు, ఇంకా టైం కావాలి. సరే, ఆయన సూర్యాన్స్కున్న వరకు కూడా టైం పడుతుంది. కాకపోతే మాత్రం పబ్లిక్ కూడా ఓపిక అనేది ఇంత త్వరలో విషయం. వాళ్ళు కూడా మార్కెట్లకు మనం ఆయన చేస్తలే అన్నట్టుగా అవకాశం వాళ్ళు ఎందుకు ఇస్తారు? నువ్వు చెప్పినావు కదా, నువ్వు గెలిచినప్పుడే నేను 2 లక్షల మాఫీ చేస్తా, ఇది చేస్తా, మహిళలకు ఇది ఇస్తా, నువ్వు కూడా అన్నప్పుడు మాట మీద నిలబెట్టుకోవాలి కదా. అది నిలబెట్టినప్పుడు ఎవరైనా అడుగుతారు. 100%.